ఈ వీడియోలో ఎటువంటి ప్రమోషను చేయట్లేదు. యాజ్ ఏ స్టూడెంట్‌గా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు జాబ్ వచ్చింది. ఇవన్నీ నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు ఎంత బూమింగ్‌లో ఉందో మనందరికీ తెలుసు. మన తెలుగు యువత చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కోసం యూట్యూబ్‌లోను, గూగుల్‌లోను సెర్చ్ చేస్తున్నారు. సో, కాబట్టి మన తెలుగు వాళ్ళ కోసం ఒక వీడియో ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూస్తే మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అదే కాకుండా ఎక్కడ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలామందికి ఏంటనేది కూడా తెలియదు. వాళ్ళందరికీ సింపుల్గా చెప్పేస్తా. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ని మనం ఆన్లైన్లో పీపుల్కి విజిబుల్ అయ్యేలా చూపించి వాళ్ళ చేత సేల్స్ చేయించడం, దీన్నే డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు. అందులో పెయిడ్ మార్కెటింగ్ ఉంటుంది అండ్ ఆర్గానిక్ వేలో కూడా ఉంటుంది. ఆర్గానిక్ వేలో మనం ఏమేమి చేస్తామంటే ఎస్ఈఓ అని ఉంటుంది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇవి చేసి ఏమవుతుందంటే మన వెబ్సైట్ మనది ఏదన్నా సర్వీసెస్ కానీ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు పర్టికులర్ కీవర్డ్తో మన వెబ్సైట్ అక్కడ కనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్కి ఒక వెబ్సైట్ మనం బిల్డ్ చేసాం. ఆ వెబ్సైట్ ర్యాంక్ అవ్వాలంటే మనం ఎస్ఈఓ చేస్తాము. సింపుల్గా చెప్తా, మీరు గూగుల్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేయగానే మనకి వెబ్సైట్లు అయితే కనిపిస్తాయి ఫస్ట్ పేజ్లో. ఈ ఫస్ట్ పేజ్లో మన వెబ్సైట్ రావాలంటే దానికి మనం ఎస్ఈఓ చేస్తాము. సో దీన్ని ఎస్ఈఓ అంటారు. అదే గూగుల్ మ్యాప్స్లో మనం ర్యాంక్ అవ్వాలి అంటే దానికి లోకల్ ఎస్ఈఓ చేస్తారు. సో ఇలా మనకి యూనివర్సల్ ఎస్ఈఓ ఉంటుంది, జీఈఓ ఉంటుంది. రీసెంట్గా జీఈఓ ట్రెండ్ అవుతుంది. జీఈఓ అంటే జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. పీపుల్ చాలామంది ఈ మధ్య చాట్ జీపీటీలో ఎక్కువ టైప్ చేస్తున్నారు కదా. సో టైప్ చేసినప్పుడు మనది అక్కడ కనిపించాలి అంటే మనం జీఈఓ చేస్తాము. సో ఇవన్నీ మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకుంటే మీకు అన్నీ అర్థమైపోతుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి అయితే మాట్లాడదాము. ఎస్ఈఓ అంటే ఏంటి? ఆర్గానిక్గా మనం జనాలకి కనిపించేలా చేసుకోవడానికి ఎస్ఈఓ యూస్ చేస్తాం. బట్ మనకు అంత టైం లేదు, మనకి తొందరగా ఇన్కమ్ జనరేట్ కావాలి అనుకున్నప్పుడు మనము ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ ఎక్కడైనా సరే అడ్వర్టైజ్మెంట్స్ మనమైతే డిస్ప్లే చేయొచ్చు. సో దీనికి మనకి ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. గూగుల్ యాడ్స్ అని, మెటా యాడ్స్ అని, ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అందులో మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏ ఏజ్ వాళ్ళని మనం టార్గెట్ చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా అందులో స్ట్రాటజీస్గా చాలానే ఉంటాయి. అందులో ఇవన్నీ మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు అన్నీ అర్థమవుతుంది. సో వీటిని యూస్ చేసుకొని మనమైతే యాడ్స్ రన్ చేస్తామన్నమాట. సో యాడ్స్ రన్ చేయడం వల్ల మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సింపుల్గా చెప్తా, యూట్యూబ్లో మీరు ఏదన్నా వీడియో ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఒక యాడ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ యాడ్ గూగుల్ యాడ్స్ నుంచి అయితే చేశారనమాట. అదే మీకు ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ యాడ్స్ కనిపించాయంటే మెటా యాడ్స్ యూస్ చేసి మనమైతే యాడ్స్ అయితే అక్కడ డిస్ప్లే చేస్తున్నామని అర్థం. ఎందుకంటే గూగుల్ సపరేట్, మెటా సపరేట్ కాబట్టి మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తాం. అదే కాకుండా లింక్డ్ ఇన్ యాడ్స్ ఉంటాయి. తర్వాత మనకి రీసెంట్గా జియో యాడ్స్ కూడా తీసుకుని వచ్చింది, అంటే జియో హాట్‌స్టార్ యాడ్స్. దాంతోపాటు ఇప్పుడు చాట్ జీపీటీ యాడ్స్ కూడా తీసుకొచ్చింది. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రీలాన్సింగ్ చేసి కూడా మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ అంటే మనమే క్లయింట్స్ని పట్టుకొని వాళ్ళకి మనమైతే సర్వీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మంత్లీ ఇంత డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి సాఫ్ట్వేర్లో కూడా చాలా కష్టం ఉంటుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్లో చాలా వేస్ ఉంటాయి ఇలా మనం ఎర్న్ చేయడానికి. డ్రాప్ షిప్పింగ్ చేసుకోవచ్చు మనమే, లేదంటే కోర్స్ బిల్డ్ చేసి మనమే కోర్స్ అమ్ముకోవచ్చు, డిజిటల్ ప్రోడక్ట్స్ సేల్. ఇంకా జాబ్ మ్యాటర్కి వస్తే మనకి మెంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. ఈవెన్ మా ఇన్స్టిట్యూట్లో కూడా డైలీ మనకి అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు, ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే హ్యాపీగా నేర్చుకోండి. ప్రజెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి, బట్ లేట్ చేసే కొద్దీ కాంపిటీషన్ కూడా దాని తగ్గట్టు పెరిగిపోతూ ఉంటుంది. ఇందులో మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఏ బిజినెస్లో అయినా డిజిటల్ మార్కెటర్స్ అనేవాళ్ళు కంపల్సరీ. సో కాబట్టి మనకి చాలా జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది వెబ్ మార్కెటింగ్ అకాడమీ. ఇది వచ్చేటప్పటికి ఇందిరానగర్లో ఉంటుంది. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, అసలు నేను ఇక్కడ ఎందుకు జాయిన్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు బీసీఏ స్టూడెంట్గా ఉన్న నేను డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఎలా కొట్టాను, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో A to Z మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. వీడియో లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.